హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు మరియు ఇతర కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు అమల్లోకి రానుంది. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి పెంపుకు సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చాయి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పెన్షను నగదు రూపంలో నేరుగా చేతికి అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది అసలు లబ్ధిదారులు అందుబాటులో లేకపోయినా వారి పేర్లపై డబ్బులు తీసుకోవడం, మరణించిన వారి పేర్లతో కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యలను పూర్తిగా అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని సిద్ధం చేసింది. దాదాపు 42 లక్షల మంది చేయుత పెన్షన్ లబ్ధిదారులకు 100% పారదర్శకంగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం కొంతమందికి మాత్రమే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతుండగా మిగిలిన వారికి నగదు రూపంలో అందిస్తున్నారు. అలాగే పోస్టాఫీస్ ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ద్వారా నేరుగా ఖాతాల్లోనే పెన్షన్ జమ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. అవసరమైనప్పుడు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా అలాగే ఏటీఎం ద్వారా కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల వివరాల నిర్ధారణ కోసం లైవ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. బోగస్ లబ్ధిదారులు ఉన్నారా అనే అంశంపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి లైవ్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేసి జూలైలో డేటా సమీకరణ పూర్తి చేసిన తర్వాత ఆగస్టు నుంచి నేరుగా ఖాతాల్లో పెన్షన్ జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా లేని వారికి ప్రభుత్వం ఖాతాలు తెరవడానికి సహకరిస్తుంది. ఇప్పటికే ఖాతా ఉన్నవారు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు చేసుకోవాలి. ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ కూడా ఆధారు మరియు బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం అయ్యి ఉండాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే డబ్బులు నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఎన్పిసి మ్యాపింగు తప్పనిసరి. బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచి అవసరమైన మినిమం బ్యాలెన్స్ కూడా నిర్వహించాలి. పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉన్నవారికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, పేరు వంటి వివరాలను ఎంపీటీసీ లేదా సంబంధిత అధికారులకు అందించాలి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ వివరాలు ఇవ్వవచ్చు. వివరాలు సిస్టంలో అప్డేట్ చేసిన తర్వాత ఇకపై ప్రతి నెల చేతికి నగదు అందించే విధానం కాకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ జమ అవుతుంది. ఏటీఎం ద్వారా లేదా బ్యాంకు ద్వారా అవసరమైనప్పుడు నగదు తీసుకోవచ్చు. మరోవైపు కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వం సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. అర్హులు, అనర్హుల వివరాలపై పరిశీలన కొనసాగుతుంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా విడతల వారీగా పెంపు చెయ్యాలని అనుకుంటున్నారు. 2016 రూపాయలు ఇచ్చేవారికి 3000 రూపాయలు, అలాగే 4016 రూపాయలు ఇచ్చేవారికి 5000 రూపాయలు ఇలా పెంపు చేసి ఇవ్వాలని ప్రణాళికలు చేస్తున్నారు. ఇంకా దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ జూన్ ఎండింగ్ లోపు అంటే ఈ జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో మనకు అప్డేట్స్ వస్తాయి.
సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.